Welcome to KVR English Academy. I am KVR English Faculty, Hyderabad. So now, ఇంతవరకు మనం ఆన్లైన్ కోచింగ్ ఇస్తున్నాం. సో అదేవిధంగా ఆఫ్లైన్ కోచింగ్ ఎక్కువ మంది అడగడం వల్ల వాళ్ళందరి కోసం ఫ్రీ డెమో అనేది కండక్ట్ చేస్తున్నాం. సండే మండే ఈవినింగ్ 5 o'clockకి హైదరాబాద్లోని దిల్సుఖ్ నగర్ మెట్రో దగ్గర కేవీఆర్ ఇంగ్లీష్ అకాడమీ అనేది ఉంటుంది. కేవీఆర్ స్పోకెన్ ఇంగ్లీష్. అక్కడ మీకు డెమో క్లాసులు జరుగుతాయి. సండే మండే ఈ 2 రోజులు కూడా 5 o'clock నుంచి 7 o'clock వరకు 2 hours జరుగుతాయి. సో ఎవరైతే డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్నారో, టెట్ రాస్తున్నారు ఇప్పుడు ఎగ్జామ్స్ అందరూ తెలంగాణ రాష్ట్రంలో బిజీగా, ఇది అయిపోయిన తర్వాత వెంటనే నెక్స్ట్ గవర్నమెంట్ జాబ్ రావాలంటే డిఎస్సికి ప్రిపేర్ కావాలి. డిఎస్సికి ఎస్జిటిలో మనకు 12 మార్కులు ఇంగ్లీష్ ఉంటుంది. 12కు 12 మార్కులు మీకు రావాలి అనేసి అంటే మీరు చదవాల్సిన కంటెంట్ ఏది ఉండాలి? 3వ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్స్లో బ్యాక్ సైడ్ ఏదైతే గ్రామర్కి సంబంధించిన ఉన్నాయో 100కి 100% ప్రతిదీ మనం నేర్చుకోవాలి. సో ఒక టీచర్ కానీ మీకు అది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే చాలా ఫాస్ట్గా నేర్చుకోవడం అంటూ జరుగుతుంది. సో వీటన్నిటినీ ఒక సిస్టమేటిక్ ఆర్డర్లో, క్రొనలాజికల్ ఆర్డర్లో టాపిక్లన్నీ కూడా సెట్ చేసి మీకు ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, టెన్సెస్, కండిషన్స్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్, కంజంక్షన్స్, హెల్పింగ్ ఆఫ్ యూసేజెస్, ఫంక్షనల్ ఇంగ్లీషు, అదేవిధంగా క్వశ్చన్ ట్యాగ్స్, యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్, డైరెక్ట్ ఇండైరెక్ట్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, అదేవిధంగా ఎర్రర్స్ రిలేటెడ్ టు నౌన్స్, ఎర్రర్స్ రిలేటెడ్ టు ప్రొనౌన్స్, ఎర్రర్స్ రిలేటెడ్ టు వర్బ్స్, కంజంక్షన్స్, ఓకేనా, ప్రిపోజిషన్స్, ఇలాగా మనకు దాదాపు ఒక 20 టాపిక్లు గ్రామర్లో ఉంటాయి. చాలా పుస్తకాల్లో ఒక 10-12 కనబడుతుంటాయి. ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నీ కూడా మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే సింగులర్లు ప్లూరల్ కూడా దాన్ని బేస్ చేసుకొని ఒకటి ఇవ్వడం జరిగింది. అదే జెండర్ని బేస్ చేసుకొని కూడా ప్రశ్న అడగడం జరిగింది, రైట్? సో ప్రొనౌన్సియేషన్ బేస్ చేసుకొని కూడా ప్రశ్న అడగడం జరిగింది. అంటే ఈ టాపిక్లన్నీ దాదాపు 20 దాకా వస్తాయి. అదేవిధంగా వొకాబులరీలో సినానియమ్స్, యాంటోనియమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్స్, ఫ్రేజల్ వర్బ్స్, స్పెల్లింగ్ రూల్స్, రైట్, ఇవన్నీ కూడా వొకాబులరీలో వస్తాయి. ప్రతి టాపిక్ కూడా దాదాపు ఒక టాపిక్ను మనం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత దాంట్లో ఒక 5-6 ఎక్సర్సైజ్లు మీరు మళ్ళీ ఇంటి దగ్గర వర్కౌట్ చేయడానికి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ప్రాక్టీస్ బిట్లు ఎన్ని వీలైతే ఎక్కువ చేయాల్సి ఉంటుంది. ఒక్కసారి కంటెంట్ అంతా చదివిన తర్వాత మీరు ప్రాక్టీస్ బిట్లు ఎన్ని ఎక్కువ చేస్తే అంత బాగా బెటర్ నాలెడ్జ్, ఆ టాపిక్ పైన కమాండ్ అనేది మీకు పెరుగుతుంది. కాబట్టి ఎలాంటి బిట్ ఇచ్చినా మీరు ఆన్సర్ చేయగలరు. కాబట్టి మీరు చేయాల్సిన టాస్క్ అది. బాగా క్లాసులు వినడం, వీలైనన్ని ప్రాక్టీస్ బిట్లు తయారు చేయడం, వర్కౌట్ చేయడం. సో డిఎస్సి తర్వాత నెక్స్ట్ ఎస్ఐ ఎగ్జామ్. ఏపీ తెలంగాణలలో ఎస్ఐ ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు, కానిస్టేబుల్గా ప్రజెంట్ ఉండి ఎస్ఐకి ప్రిపేర్ అవుతుంటున్నటువంటి వాళ్ళు, తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇంగ్లీష్ అంటేనే ఒక భయంగా ఉంటుంది. యూ డోంట్ వర్రీ. మీరు 2 నెలల పాటు మీ సమయాన్ని నాకు 2 hours ఎవ్రీడే ఇవ్వండి. మీరు ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడగలరు, ఇంగ్లీష్ బాగా రాయగలరు, ఇంగ్లీష్ బాగా చదవగలరు. ఐ మేక్ యూ లైక్ ఎన్ అమెరికన్. అంతే. 2 గంటల చొప్పున 2 నెలల పాటు మీ సమయాన్ని నాకు ఇవ్వండి. నేను చెప్పినట్లు ఫాలో కండి. అందులో ఈ 4, రైట్, రైటింగ్ కానీ, రీడింగ్ కానీ, స్పీకింగ్ కానీ, రైట్, ఇవన్నీ కూడా మీకు వచ్చేలాగా నేను చేస్తాను. న్యూస్ పేపర్ రీడింగ్ కూడా చదివించడం జరుగుతుంది ఈ క్లాసుల్లో. గ్రామర్ చెప్పడంతో పాటు కంప్లీట్గా న్యూస్ పేపర్ చదివించడం డెఫినెట్గా చేస్తా. ఎవ్రీ సాటర్డే దానికి సపరేట్ టైం అంటూ కేటాయించేస్తా. కాబట్టి ఇక్కడ క్లాసులు ఎలా ఉంటాయి ఏంటి అనేసి చెప్పేటప్పుడు, ఈ కానిస్టేబుల్ ఎగ్జామ్లో అయితే ఏపీ తెలంగాణలో ఎస్ఐకి 100 మార్కులకు ఉంది ఇంగ్లీషు. అదేవిధంగా కానిస్టేబుల్ ఎగ్జామ్లో ఏపీ వాళ్ళకైతే 30 మార్కులు, 30 బిట్స్ ఇంగ్లీష్ నుంచి ఇస్తున్నారు. తెలంగాణ వాళ్ళకైతే 25 బిట్స్ ఇస్తున్నారు. సో ఈ 25 రావాలంటే, రైట్, మనం దానిపైన ఒక యుద్ధమే చేయాలి అంతే, ఒక మాటలో చెప్పాలంటే. కాబట్టి కంటెంట్ అంతా విన్న తర్వాత ప్రాక్టీస్ బిట్లు బాగా చేయాలి. దానికి ప్రాక్టీస్ బిట్స్ కోర్సు కూడా త్వరలో మనం స్టార్ట్ చేయబోతున్నాం. బ్యాంక్స్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతుంటారు. బ్యాంక్స్ ఎగ్జామ్, అదేవిధంగా ఎస్ఐ ఎగ్జామ్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు కూడా సపరేట్ గ్రామర్ ఏదైతే ఉందో ఆ కాంపిటేటివ్ ఇంగ్లీషు చెప్పడం జరుగుతుంది. ఈ బ్యాచ్లు మార్నింగ్ బ్యాచ్ ఉంటుంది, ఈవినింగ్ బ్యాచ్లు ఉంటాయి. డిఫరెంట్ బ్యాచెస్ కోసం మీరు డెమో వినొచ్చు. ఫస్ట్ డెమో వినండి.
బాగా డెమో విన్న తర్వాత మీకు నచ్చితేనే జాయిన్ అవ్వండి. 1-2 గంటలు అటెండ్ అవ్వడంలో ఏం తప్పేం లేదు కదా, దానికి ఇన్వెస్ట్మెంట్ ఏం అవసరం లేదు కదా, డబ్బులు ఏం అవసరం లేదు కదా. ఫస్ట్ మీరు వినండి, రైట్. సో యూ డోంట్ థింక్ అబౌట్ ఫీ, ఎందుకంటే మీరు ఎలా అర్థం చేసుకుంటున్నారు, ఏ స్థాయిలో మీకు అర్థమవుతుంది అనేది చాలా ఇంపార్టెంటు. దెన్ యూ కెన్ టాక్ టు మీ. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళు. ఐ నో ది ప్రాబ్లమ్స్ ఆఫ్ స్టూడెంట్స్. మీరు ఫస్ట్ డెమో క్లాసులకు అటెండ్ అవ్వండి, ఓకేనా. సో ఈవినింగ్ సండే మండే ఈ 2 రోజులు కూడా సాయంత్రం ఈవినింగ్ టైంలో 5 o'clock డెమో జరుగుతుంది. దిల్సుఖ్ నగర్ మెట్రో స్టేషన్ దగ్గరనే ఫస్ట్ బిల్డింగే కేవీఆర్ స్పోకెన్ ఇంగ్లీష్, ఓకేనా. సో ఏదైనా డౌట్స్ ఉంటే మీకు ఈ నంబర్కు కాల్ చేయండి, 9391057113. సో ఈ నంబర్తో పాటు ఇంకో నంబర్ కూడా ఇస్తున్నా నేను. ఇంకో నంబర్ కూడా ఒకటి ఇస్తున్నా. అదేంటి అనేసి అంటే అదేంటి అంటే 9030353247 ఈ నంబర్ కూడా కాల్ చేయండి, రైట్. కేవీఆర్ ఆఫీస్, ఇది ఆఫీస్ నంబర్. ఇంతకు ముందు ఉండేది నాది పర్సనల్ నెంబర్. సో మీరు ఆ నంబర్కి కాల్ చేయండి. ఏ డౌట్స్ వచ్చినా మీరు ఈ నంబర్కు కాల్ చేయండి. సో ఫ్రీ డెమో ప్లీజ్ అటెండ్, ఓకేనా. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.